మేము 9:15కి మా కాలేజ్కి వెళ్ళాలి. అంత లోపట ఇప్పుడు బ్యాగ్ అని ప్యాక్ చేసేసుకున్నా, బ్యాగ్ కూడా వేసేసుకున్నా, ఈ తాళం అయితే తీసేసుకున్నా. ఇప్పుడు పోతున్నా. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు ఆన్న ఎక్కించుకొని మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఏదైతే అది నేనైతే చెట్లు అయితే పెట్టేస్తా. మళ్ళీ నాకు టైం అయితే దొరకదు. అందుకోసం ఇప్పుడే ఈ చెట్లు అయితే పెట్టేస్తా. ఈ రోజు చాలా లేట్ అయింది. ఇప్పుడు నేనైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా. ఇప్పుడు 9:15 అవుతుంది. టైం ఏమో 9:15కి మా కాలేజ్కి వెళ్ళాలి. అంత లోపట ఇప్పుడు నేనైతే బాక్స్ ఇంకా ఇందులో నుండి తీయలేను. ఇంకా ఇది కడిగింది కూడా లేదు. ఇప్పుడు ఏం కాదు, ఇంకా నా దగ్గర చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇదైతే ఈ బాక్స్ అయితే ఇక్కడ కడిగేనికి అయితే వేసిద్దాం. ఇందులో కడిగేనికి అయితే వేసిన. ఇంకా మా అమ్మ ఇప్పుడే ప్యాక్ చేసింది. ఒకటి పప్పు, ఇంకోటి అన్నం. ఒక కవర్ తీసుకుందాం మనం. ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో పెట్టేసి ఆ బ్యాగ్లను అయితే పెట్టేద్దాం. ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇంకా మన చెట్లు క్లీన్ చేస్తానన్నా, అది అంతే ఉంది. ఇంకా క్లీన్ చేద్దాం. అది సాయంత్రమే. ఒకవేళ సాయంత్రం వాన పడకుంటే చాలా బాగుంటుంది, మొత్తం క్లీన్ చేయొచ్చు. ఇప్పుడైతే మొత్తం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కూడా దీన్ని క్లీన్ చేయాలి. మొత్తం వాటర్. ఇక్కడ చెట్టు మీద కూడా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఊపినా అనుకో ఆ చెట్టు నట్టు ఇటు మీదకించి వాటర్ అయితే వెళ్తాయి. ఇప్పుడే టిఫిన్ కూడా ప్యాక్ చేసేసుకున్నా, ఈ కవర్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు బ్యాలెన్ అయితే పెట్టేసుకుంటా. దాని తర్వాత కాలేజ్కి వెళ్తా. ఇక్కడ నా మైక్ ని ఛార్జింగ్ అయితే పెట్టినా. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఇది ఇక్కడ నుండి ఇప్పుడు బ్యాగ్ అని ప్యాక్ చేసేసుకున్నా, బ్యాగ్ కూడా వేసేసుకున్నా, ఈ తాళం అయితే తీసేసుకుని ఇప్పుడు పోతున్నా. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు ఆన్న ఎక్కించుకొని మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఇంకా డైరెక్ట్ కాలేజ్ లో కలుద్దాం. కాలేజ్ లో వీడియో తీస్తా, లేకుంటే లేదు. డైరెక్ట్ మళ్ళీ సాయంత్రం వచ్చేస్తా. హే గాయ్స్, ఇప్పుడు నేను ఇక్కడ జెండాల కాడనైతే ఉన్నా. నా అద్దాలు అయితే కింద అంటే తీసుకుందాం. ఇప్పుడు నేను జెండాల కాడన్నా. ఆడ జెండా ఉంది, ఆడ శివాజీ ఉన్నాడు. అదిగా శివాజీ ఇంకా జెండా. ఇప్పుడు నేను ఇక్కడ జెండా గల్లి ఇక్కడ వెంచర్ ఉంటుంది, అక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ మొత్తం అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయి. అటు పక్కనేమో వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మొగులైతుంది, మొత్తం మొగులైతుంది. వాన పడుతుంది. అరే ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈడ మొత్తం బుల్ల అయిపోయింది కావచ్చు. ఎప్పుడు బుల్లనే ఉంటాయి. ఇప్పుడు కథం ఎట్లా పోతాయి ఇప్పుడు. తెల్ల పాయింట్ మొత్తం కదే. ఓ వెళ్ళారా మొత్తం బుల్లని. ఆ రోడ్ వెళ్ళినాం, లోడ్ వచ్చేసినాం. కథం. హే గాయ్స్, ఇవాళ ఇంగ్లీష్ సార్ రాలేడు, అందుకని తెలుగు పీరియడ్ అయితే జరిగింది. ఇప్పుడు అందరు అక్కడ వెనకాల ఊపుకున్నారు. ఇప్పుడు ఇంటర్వెల్ లోనే నేను వీడియోస్ అయితే తీస్తాను. ఇప్పుడు ఇంటర్వెల్ జరుగుతుంది. ఇప్పుడే మ్యాథ్స్ పీరియడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైలీ మాకు 3 పీరియడ్లు అయితే ఉంటుంది మ్యాథ్స్ పీరియడ్. ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్ పీరియడ్. ఇప్పుడు ఇంగ్లీష్ సార్ రాలేడని ఇవాళ మళ్ళీ మ్యాథ్స్ పీరియడ్ అయితే అయింది. టోటల్ గా 4 పీరియడ్ మ్యాథ్స్. వినాలంటే నిద్ర వస్తుంది అప్పుడప్పుడు మ్యాథ్స్. ఇప్పుడు ఇంటర్వెల్ లో కరెంట్ పోయింది. బయటనేమో మొత్తం వాన వెళ్తుంది. ఇప్పుడు నా ప్లేస్ ఏమో ఇది ఇక్కడ ముంగట. ఇప్పుడు నేనైతే ఇక్కడ వెనకాల కూకున్నా ఈ సమయంలో. ఇప్పుడు అక్కడ ముంగట అందరు ఉంటారు. ఇది నా ప్లేస్ ముంగట. ఇంకా ఇక్కడ మొత్తం వాననైతే వెళ్తుంది, కరెంట్ పోయింది. ఇంకా మేడం అయితే రాలేదు, ఇప్పుడు వస్తుంది. P bar का सिंबल क्या सुना? P sin theta. ओके? ఇక్కడ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ ఆఫ్ వర్క్ డన్ W. W is equal to integration of theta 1 to theta 2 into tau d theta. The work done in form of potential energy equals కాబట్టి ఏం వస్తున్నా ఈ tau d ఉందన్న tau అంటే మనకి ఏం చెప్పండి ఎట్లా ఉంది t1 to t2 tau అంటే ఏంటినా t sin theta. ఇప్పుడే ఫిజిక్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం బయట మొత్తం వాన పడ్డది. ఇప్పుడు మొత్తం వాటర్ అయిపోయింది. మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని చెట్లే. ఆడ మామిడికాయ చెట్టు ఉంది, కింద మొత్తం వాటర్ అయిపోయింది. ఆడ వాటర్ ఫుల్ వాన పడ్డాయి. ఇప్పుడు కొద్దిగా తాగుతుంది, మొత్తం సన్నం పడుతుంది కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ ఫిజిక్స్ పీరియడ్ అవుతుంది. ఇప్పుడే కరెంట్ వచ్చింది.
ఇప్పుడు క్లాస్ చెప్పడం కూడా అయిపోయింది. అందరు ఇప్పుడు ఇక్కడ కూకున్నారు. ఇక్కడ అందరు స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ అందరు కూకున్నారు ఇక్కడ. ఇప్పుడే క్లాస్ అయిపోయింది. ఇంకా కాసేపు అయిందనుకో అన్ని పీరియడ్లు అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్ ఒక పీరియడ్ ఉంది అంతే. ఇప్పుడు వీళ్ళు అయితే ఏమో చేస్తున్నారు. ఇంటికెళ్ళి తీసుకుంటారు. హే గాయ్స్, నేను ఇప్పుడే కాలేజ్ నుండి కూడా వచ్చేసిన. ఇప్పుడు నేనైతే ఒక ప్లేస్ కాడ ఆగి వెజ్ మంచూరియన్ అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు వెజ్ మంచూరియన్ అయితే తీసుకున్నా. వెజ్ మంచూరియా తింటున్నా ఇప్పుడు. గాయ్స్, ఇవాళ కూడా కట్ చేయొద్దంట, ఎందుకంటే ఇప్పుడు సంధ్యలు అయింది, టైం ఏమో సాయంత్రం అయింది, ఇప్పుడు చీకటి అవుతుంది, అందుకని కట్ చేయొద్దంట. ఇప్పుడు ఈ రోజు కూడా అంతే ఉంటుంది. రేపైతే కట్ చేద్దాం. రేపు పొద్దున్నే కట్ చేస్తాను, సగం అటు పక్క కట్ చేస్తా. ఇంకా ఇది సగం సగం అనుకుంటూ చేస్తా, ఒకటేసారి కాదు, అది మొత్తం మస్తుందిగా. అందుకని ఫస్ట్ అయితే అటు జామ కొమ్మలు అయితే కట్ చేస్తా, దాని తర్వాత ఇటు పక్క కట్ చేస్తా. ఇక్కడ ఇది ఈ చక్రం పూలు, దాని తర్వాత ఆ జాంకాయ చెట్టు. ముందైతే జాంకాయ చెట్టుని అయితే క్లీన్ చేద్దాం రేపు. గాయ్స్, ఇవాళ కూడా చెట్లు అయితే కట్ చేయొద్దన్నారు, కానీ ఇక్కడ వంకాయ చెట్టు గింజలు అయితే నేను ఇక్కడ ఎండబెట్టిన. ఇప్పుడు ఇవి ఎండినాయి, ఇంకో గింజలు ఉన్నాయి ఇక్కడ. ఈ గింజలు అయితే చెట్లు అయితే వెళ్దాం, పెరుగుతాయి. అక్కడ ఆల్రెడీ ఒక చెట్టు దాందే, ఇది మక్కేస్తే ఇదేమో అయ్యింది. ఇప్పుడు ఇందులోనైతే గింజలు అయితే ఉన్నాయి. ఈ గింజలు వేద్దాం, చెట్లు అయితే అవుతాయి, మస్తు అవుతాయి. చూద్దాం ఇవి పెరుగుతాయో పెరగవో. నేనైతే కొద్దిగా పండుగ ముందు అయితే తెంపిన. ఇప్పుడు ఈ గింజలను అయితే వేసేద్దాం, అందులో పెరుగుతాయి. ఇప్పుడే వాన కూడా చాలా అయింది, ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడే వాన చాలా అవుతాయి. ఈ చెట్లు కూడా కట్ చేయొద్దంట. ఇప్పుడు నైట్ అవుతుంది, కానీ చెట్టు అయితే పెట్టచ్చా ఏమో, చెట్టు అయితే పెట్టేద్దాం నైట్ అయినా. కానీ ఇప్పుడు చెట్లు అయితే ఇంకా నైట్ కాలేదు, నైట్ అవుతుంది, అందుకని చెట్లు కట్ చేయొద్దంట, పెట్టద్దంట. ఏమో పెట్టచ్చు, చెట్లు అయితే పెట్టచ్చు, పెట్టేస్తున్నా నేనైతే. ఏదైతే అది నేనైతే చెట్లు అయితే పెట్టేస్తా, మళ్ళీ నాకు టైం అయితే దొరకదు, అందుకోసం ఇప్పుడే ఈ చెట్లు అయితే పెట్టేస్తా. ఇక్కడ ఇందులో కొన్ని గింజలు అయితే తీసుకుందాం, ఇందులో నుండి ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని, ఇట్లా ఒక్కొక్కటి తీసేసుకొని ఒక్కొక్కటి ఆడాడ వేసేద్దాం. ఆడాడ వేసేసినా కానీ ఏం కాదు, ఇది పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని అయితే తీసుకుందాం, ఇప్పుడు ఇలా అయితే వేసేద్దాం. నేనైతే ఇంత వేసేస్తున్నా, డైరెక్ట్ ఒక స్పెషల్ వాటిలోనైతే వెళ్తాను. ఈ చెట్లు తీసేయాలి, ఇది అవసరం లేని చెట్లు, పిచ్చి చెట్లు ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఒక పిచ్చి చెట్టు, ఇది జాంకాయ చెట్టు. ఇక్కడనేమో ఇది దీన్నేమో అంటారు, ఇది చెరుకు 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 చెట్టు పెరుగుతుంది అదుగా. అక్కడ నుండి ఇలా స్ట్రేట్ గా పెట్టినా నేను, స్ట్రేట్ గా వెళ్తే ఇప్పుడేమో ఇలా సైడ్ లో నుండి ఇలా బ్రాంచెస్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఒక చెరుకు చెట్టు, ఇక్కడ ఒక చెరుకు చెట్టు. ఇంకా ఇక్కడ అంతకుముందు బనానా ప్లాంట్ అయితే పెట్టిన, అది ఇంకా లీఫ్ అయితే రాలేదు. ఇక్కడ వస్తుంది, ఇంకా ఇప్పటికైతే రాలేదు. ఇక్కడనైతే చెరుకు చెట్టు ఉంది. గైస్, నేను ఇంకా ఈ బాక్స్ లో కూడా ఈ గింజలు అయితే వేసేస్తున్నా. ఇప్పుడు అక్కడ వేసిన ఇలా అలా అందులో మొత్తం వేసేసిన. ఇప్పుడు ఈ బాక్స్ లో కూడా వేసేసిన. ఇప్పుడు ఈ చెట్లు పెరుగుతాయి, అది చాలా టైం అయితే పడుతుంది ఈ చెట్లు పెరగడానికి. కానీ ఇప్పుడు ఒకటే ఒక చెట్టు అయితే ఉంది ఇక్కడ, ఇది ఇంకా అవుతున్నాయి. ఇదిగోండి, ఇదిగో ఒకటి ఉంది, ఈడ ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి కానీ ఆడతలేవు. మొత్తం చెట్టు అయితే పెద్ద ఉంది, ఈడొకటి ఆడొకటి అయితే ఉంది. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఈ బ్లాగ్ కి ఇంతే. ఇప్పుడు వాన కూడా వాళ్తుంది. నేను నిన్న పచ్చి అయిపోయినా, నిన్న నైట్ లా మా గణపతి లడ్డు ఉండే, దాన్ని అయితే పంచినాం అందరం కలిసి. నేను ఇంకా విశాల్ ఇద్దరమే కలిసి పనిచేసినాం మొత్తం. ఇప్పుడు వాననైతే పడుతుంది, మళ్ళీ వల్ల నాన్న, ఒకవేళ నాన్న అనుకో ఈ రోజు కూడా జ్వరం వచ్చేస్తుంది. ఈ బ్లాగ్ కి ఇంతే, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. చలో బాయ్.